ఇక్కడ నుంచి ఇప్పుడు మనము లండన్కి వెళ్ళబోతున్నాము. సో లండన్ ఈజ్ మై 35th కంట్రీ. సో ఇప్పుడు నేను అప్పర్ డెక్ వెళ్ళబోతున్నాను. సో బేసిక్లీ మనకి ఎమిరేట్స్ ఫ్లైట్లోనేమో మనకి డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి రావడంతోనే ఫస్ట్ అప్పర్ డెక్, అది కూడా ఫస్ట్ క్లాస్ అండ్ బిజినెస్ క్లాస్. ఇక్కడ మాత్రం అప్పర్ డెక్ లోపల దాకా వచ్చిన తర్వాత, నడుచుకుంటూ వచ్చిన తర్వాత అప్పర్ డెక్ ఉంది. సో అప్పర్ డెక్ వెళ్ళిన తర్వాత డబుల్ డెక్కర్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనేది చేద్దాం. మనం మెట్లెక్కి అప్పర్ డెక్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాం. డబుల్ డెక్కర్ బస్ ఎక్కినట్టు డబుల్ డెక్కర్ ఫ్లైట్ ఎక్కేసి వచ్చేసా. అప్పర్ డెక్లో ఇదంతా బిజినెస్ క్లాస్, ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ అనమాట. మనం లాస్ట్ టైం ఎమిరేట్స్ ఫ్లైట్లో చూడలేకపోయాము, కాకపోతే దీంట్లో మాత్రం మనకి ఇక్కడ వెనకాల మనకి ఎకానమీ ఉంది కాబట్టి అక్కడ నుంచి ఇప్పుడు బిజినెస్ అండ్ ఫస్ట్ క్లాస్ సీటింగ్ ఎలా ఉంటుందని కూడా చూసుకోవచ్చు. ఫైనలీ లండన్ హీత్రోలో ల్యాండ్ అయిపోయాము. నేను లండన్ వదిలేసి దాదాపు 15 years అవుతుంది. కానీ ఈ లైన్ కానీ, పికడలీ లైన్ కానీ, ట్రైన్స్ కానీ, ఆ ట్రైన్లో వచ్చే అనౌన్స్మెంట్ కానీ ఏ మార్పు లేదు. ఇప్పుడు లండన్లోని హాలిడే ఇన్ హోటల్కి వచ్చేసాను. కానీ ఈ రూమ్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇది నాకు యాజ్ ఏ డైమండ్ అంబాసిడర్గా ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్ వచ్చిన తర్వాత నాకు 12,000 రూపాయలకు వచ్చింది. ఇది అంటే యాక్చువల్ ప్రైస్ ఇది 25,000 రూపీస్ అంట పర్ నైట్. అసలు స్టార్ట్ అవ్వడంతోనే ఎండ్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు హాలిడే ఇన్ బయటకు వచ్చేసాను. సో మా చెల్లెల్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నా. సో తనే కావేరి చీల. సో మా బాబాయ్ కూతురు. ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. నా ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ టు దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఖతార్. ఇక్కడ నుంచి ఇప్పుడు మనము లండన్కి వెళ్ళబోతున్నాము. సో లండన్ ఈజ్ మై 35th కంట్రీ. అంటే లండన్ అనేది కంట్రీ కాదు, ఇట్స్ అ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇంగ్లాండ్. సో 35వ దేశం ఇంగ్లాండ్ ఈ సంవత్సరం. సో అక్కడికి వెళ్ళే ప్రాసెస్ ఎలా ఉందనేది మనం చూసుకుందాం, ఇమిగ్రేషన్ ఎలా ఉందనేది చూసుకుందాం. నేను చాలా 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 ఎగ్జైటెడ్గా ఉన్నా, ఎందుకంటే 2009లో నేను లాస్ట్ లండన్కి వెళ్ళాను. సో 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు లండన్కి వెళ్ళబోతున్నాను. సో నేను లండన్లో దాదాపు 2.5 years ఉన్నాను. సో ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఆఫ్టర్ 15 years నేను గోయింగ్ బ్యాక్ టు లండన్. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎగ్జైటెడ్. సో అక్కడ మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను. దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇప్పుడే ఇమిగ్రేషన్ చెక్ అయిపోయి వచ్చాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఏ గేట్స్ లెఫ్ట్ సైడ్, బి గేట్స్ రైట్ సైడ్, మధ్యలో సిడిఈ గేట్స్ ఉన్నాయి. సో మనది A3 గేట్ అనమాట. సో ఇటువైపు మనము ఏ గేట్ వైపు మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. సో A3 వైపు నడుచుకుంటూ వెళ్ళాలి. లక్కీలీ ఏ గేట్స్ దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ఇటువైపు చూసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఫుల్లీ ఆటోమేటెడ్ అనమాట. సో మనకి స్మార్ట్ గేట్స్లోనే ఎంట్రీ అనమాట. సో బోర్డింగ్ పాస్ తీసుకున్నామంటే బోర్డింగ్ పాస్ని ఒకసారి స్కాన్ చేసేసి లోపలికి వచ్చాము. ఆ తర్వాత ఇమిగ్రేషన్కి కూడా జస్ట్ పాస్పోర్ట్ స్కాన్ చేసేసి బయటకు వచ్చేసారు. సో అబ్సల్యూట్లీ నో హిచ్కిచ్, ఒక మాన్యువల్ ఇంటర్వెన్షనే లేదు, కేవలం ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా వచ్చేసారు. సో అలా మొత్తానికి ఇప్పుడు నేను ఆ గేట్ వైపు, A3 వైపు గేట్ వైపు నడుస్తున్నా. ఇక్కడ డే అని లేదు, నైట్ అని లేదు, మొత్తం 24 hours కంప్లీట్ ఆల్ షాప్స్ ఇక్కడ చాలా ఓపెన్ ఉన్నాయి. ఇది మన A3 గేట్. సో ఇప్పుడే A3 గేట్ వైపు లోపలికి నడుస్తున్నాను. ఇక్కడికి మన లండన్ ఫ్లైట్ అనేది వస్తుంది. చూసుకోవచ్చు, లండన్ హీత్రో LHR గేట్ A3 లోపలికి వచ్చేసాను. ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్లైట్ కోసం. కానీ నేను ఇప్పుడు ఎక్కబోయే ఫ్లైట్ ఏంటో తెలుసా? ఎయిర్బస్ A380/800. అదే మనం లార్జెస్ట్ కమర్షియల్ ఫ్లైట్ ఇన్ ద వరల్డ్. సో డబుల్ డెక్కర్ ఫ్లైట్ అనమాట. సో ఎమిరేట్స్లో మాత్రం ఏంటంటే మనకి ఫస్ట్ ఫ్లోర్లో అప్పర్ డెక్లో కేవలం ఫస్ట్ క్లాస్ అండ్ బిజినెస్ క్లాస్ మాత్రమే ఉంది. ఇక్కడ నేను అప్పర్ డెక్లో ప్రీమియం ఎకానమీ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నాను, ఎమర్జెన్సీ ఎగ్జిట్ రో, ఫ్రంట్ రో సీట్. సో మనం ఈరోజు అప్పర్ డెక్ ఎక్స్పీరియన్స్ అనేది చూడబోతున్నాం. సో ఈరోజు 2 విషయాల్లో నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. ఒకటి, డబుల్ డెక్కర్ ఫ్లైట్లో పైన సైడ్ వెళ్ళబోతున్నాను. రెండవది, ఆఫ్టర్ 15 years గ్యాప్ నేను మళ్ళీ లండన్కి వెళ్ళబోతున్నాను. సో ఐమ్ ఎక్స్ట్రీమ్లీ ఎగ్జైటెడ్. నా ఎగ్జైట్మెంట్ అండ్ అక్కడ లొకేషన్స్ ఎలా ఉన్నాయనేది మీరు చూసుకుంటారు. ఇక్కడ Zone 5 లోవర్ డెక్ అండ్ ఇక్కడ మనం 1, 2 and 3 అప్పర్ డెక్. ఇటువైపు బయలుదేరి వెళ్తున్నాం. సో ఇదే మన A380/800 ఫ్లైట్, ఖతార్ ఎయిర్వేస్. చూసుకుందాం ఫ్లైట్ ఎలా ఉందనేది, అప్పర్ డెక్ ఎలా ఉందనేది చూద్దాం.
సో ఇప్పుడు నేను అప్పర్ డెక్ వెళ్ళబోతున్నాను. సో బేసిక్లీ మనకి ఎమిరేట్స్ ఫ్లైట్లోనేమో మనకి డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి రావడంతోనే ఫస్ట్ అప్పర్ డెక్, అది కూడా ఫస్ట్ క్లాస్ అండ్ బిజినెస్ క్లాస్. ఇక్కడ మాత్రం అప్పర్ డెక్ లోపల దాకా వచ్చిన తర్వాత, నడుచుకుంటూ వచ్చిన తర్వాత అప్పర్ డెక్ ఉంది. సో అప్పర్ డెక్ వెళ్ళిన తర్వాత డబుల్ డెక్కర్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనేది చేద్దాం. మనం మెట్లెక్కి అప్పర్ డెక్ వైపు నడుచుకుంటూ వెళ్తాం. సో ఇలా మనం ఒక ఫ్లోర్ ఎక్కేసి వచ్చామన్నమాట. 30A రో ఇదే మనకి. సో బోల్డ్ అంతా కావాల్సినంత లెగ్ స్పేస్ ఉంది మనకి. ఈ రో అంతా కూడా చాలా లెగ్ స్పేస్ ఉంది. ఇక్కడ మనము కూర్చొని ట్రావెల్ చేయబోతున్నాము. కాకపోతే మనకి ఇక్కడ విండో అనేది లేదు, చాలా చిన్నది ఉంది. డబుల్ డెక్కర్ బస్ ఎక్కినట్టు డబుల్ డెక్కర్ ఫ్లైట్ ఎక్కేసి వచ్చేసారు. ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ రోలో 30th రో ఆల్ఫా. సూపర్ ఉంది సీటింగ్ అయితే, చాలా కంఫర్టబుల్ ఉంది. చాలా పెద్ద స్పేస్, లెగ్ స్పేస్ ఉంది మనకి. 3-4 సీట్లు బట్టి స్పేస్ ఉంది కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఇక్కడ మనం ఇలా లండన్కి ట్రావెల్ చేయబోతున్నాం. అప్పర్ డెక్లో ఇదంతా బిజినెస్ క్లాస్, ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ అనమాట. మనం లాస్ట్ టైం ఎమిరేట్స్ ఫ్లైట్లో చూడలేకపోయాము. కాకపోతే దీంట్లో మాత్రం మనకి ఇక్కడ వెనకాల మనకి ఎకానమీ ఉంది కాబట్టి అక్కడ నుంచి ఇప్పుడు బిజినెస్ అండ్ ఫస్ట్ క్లాస్ సీటింగ్ ఎలా ఉంటుందని కూడా చూసుకోవచ్చు. ఫైనలీ లండన్ హీత్రోలో ల్యాండ్ అయిపోయాము. సో ఇప్పుడే పార్క్ చేసుకోబోతుంది మన ఫ్లైట్. ఒక 20 minutes బిఫోర్ ద స్కెడ్యూల్డ్ అరైవల్ టైం రీచ్ అయిపోయాము. సో బయటికి వెళ్ళాక ఇక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉందండి చూసుకోండి. లండన్ హీత్రో ఎయిర్పోర్ట్లో దిగేశాను. ఇక్కడ మనకి యూకే పాస్పోర్ట్ ఒకవైపు ఉంది, ఆల్ అదర్ పాస్పోర్ట్స్ ఇంకో వైపు ఉంది. ఆల్ అదర్ పాస్పోర్ట్స్ లైన్లోకి మనము బయలుదేరుతున్నాం. ఇప్పుడే బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని బయటకు వచ్చాను. వెల్కమ్ టు టర్మినల్ 4 హీత్రో అని రాసింది. పైన ఎలిజబెత్ లైన్, హీత్రో ఎక్స్ప్రెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ట్యూబ్స్ అంటారు, అండర్ గ్రౌండ్ ట్రైన్స్. ఇటువైపు ఏమో పిక్కడెల్లి లైన్ ఉంది. సో మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్కి చాలా బాగుంటుంది కనెక్టివిటీ అనేది. సో ఇది హీత్రో అండ్ దట్ ఈస్ అరైవల్స్. లండన్ హీత్రో ఎయిర్పోర్ట్లో బయటికి రావడంతోనే ఇక్కడ సిమ్ లోకల్ అని ఒకటి ఉంది. మనకు అక్కడ £40 ఇస్తే 30 daysకి అన్లిమిటెడ్ డౌన్లోడ్స్, అన్లిమిటెడ్ కాలింగ్ అండ్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్. సో సూపర్ కదా. మనకి ఈవెన్ యూకేలో అండ్ యూరోప్లో కూడా పనిచేస్తుందంట, అండ్ ఐర్లాండ్లో కూడా పనిచేస్తుందంట. ఇన్ని కంట్రీస్లో 41 కంట్రీస్కి నేను కాలింగ్ కూడా చేయొచ్చు, రిసీవింగే కాదు కాలింగ్ కూడా చేయొచ్చు. మన ఇండియా కూడా ఇంక్లూడెడ్ దాంట్లో. సో ఫ్రీ కాలింగ్ టు ఇండియా అండ్ దెన్ ఫ్రీ రిసీవింగ్ కాల్స్ అండ్ దెన్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్. సో సూపర్. £40 అంటే 4,000 రూపాయలు. సూపర్. అండ్ ఇక్కడ పౌండ్స్ అంటాము. సో ఒక్కొక్క పౌండ్ దాదాపు 105 రూపీస్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే. సో పౌండ్స్లో కూడా ఎలా ఉన్నాయనేది చూపిస్తాను తర్వాత. సో ప్రస్తుతానికైతే నేను ఇక్కడ పిక్కడెల్లి లైన్ తీసుకొని మనము అక్కడ ఎర్ల్స్ కోర్ట్ అనే స్టేషన్లో దిగబోతున్నాం. అక్కడి నుంచి మనకి కెన్సింగ్టన్ హై స్ట్రీట్కి మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో పిక్కడెల్లి లైన్ ఎలా ఉందనేది చూసుకున్నాం. పిక్కడెల్లి లైన్లో ఇప్పుడు అండర్ గ్రౌండ్ ట్రైన్ తీసుకొని మనం ఎక్కిన తర్వాత అసలు ఇమిగ్రేషన్ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, మనం ఒకవేళ లండన్కి వచ్చేటైతే ఎలా ప్రిపేర్డ్గా ఉండాలనేది మీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తుండండి. ఇక్కడ లిఫ్ట్స్ టు డిపార్చర్స్ ఆర్ అండర్ గ్రౌండ్ అని రాస్తుంది. సో దట్స్ లండన్ అండర్ గ్రౌండ్ విచ్ ఇస్ ద అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్. సో ఈ లిఫ్ట్ తీసుకొని మనం అండర్ గ్రౌండ్ మెట్రోకి వెళ్ళబోతాం. లిఫ్ట్లోంచి బయటికి రాగానే మనకి ఇక్కడ అండర్ గ్రౌండ్ స్టేషన్, అండర్ గ్రౌండ్ మెట్రో ట్రైన్స్కి దారి అనేది ఇలా కనిపిస్తుంది. సో మనకి ఎయిర్పోర్ట్ నుంచి ఎంత లగేజ్ ఉన్నా సరే, ఇప్పుడు నేను 2 బ్యాగేజెస్ ఉన్నా సరే స్ట్రైట్ అవే వచ్చేసి ఈ మెట్రో అనేది ఎక్కడానికి అంత కన్వీనియంట్. మనకి ఇండియాలో మెట్రో కార్డ్ ఉన్నట్టే ఇక్కడ ఆయిస్టర్ కార్డ్ లండన్లో ఉంటుంది. సో ఈ కార్డ్ తీసుకొని మనము ఇక్కడ అండర్ గ్రౌండ్ ట్రైన్స్ కానీ, బస్సెస్ కానీ, లోకల్ ట్రైన్స్ కానీ ఏదైనా ఎక్కొచ్చు ఈ కార్డ్తో. ఇది లండన్లో ఎనీ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్కి యూస్ చేసే ఆయిస్టర్ కార్డ్. ఇప్పుడే అక్కడ మనం ఆయిస్టర్ కార్డ్ తీసుకొని ఇలా లోపలికి వచ్చేసాము. సేమ్ మన మెట్రో స్టేషన్లో ఉన్నట్టే ఉంటాయి ఇక్కడ కూడా. ఆయిస్టర్ కార్డ్ పెట్టేసి మనం ఎంట్రీ వస్తుందన్నమాట. దాని తర్వాత ఇలా లోపలికి వచ్చామంటే మనకి ఇప్పుడు ట్రైన్ ఒకటి కనిపిస్తుంది.
సో ఇది మెట్రో స్టేషన్ అనమాట, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్. ఎంత పెద్దగా ఉంది చూడండి, హ్యూజ్ మెట్రో స్టేషన్, అండర్ గ్రౌండ్ మెట్రో. ఇది ఎన్ని డబ్బాలు ఉన్నాయి చూస్తున్నారా? మన హైదరాబాద్లో 3-4 డబ్బాలు ఉంటాయి, ఇక్కడ మాత్రం ఇన్ని డబ్బాలు ఉన్నాయి. ఇప్పుడు మనము హీత్రో టర్మినల్ 4 దగ్గర ఉన్నాము. సో హీత్రో టర్మినల్ 4 నుంచి హటన్ క్రాస్ అండ్ దెన్ హన్స్లో వెస్ట్, హన్స్లో ఈస్ట్, ఇలా స్ట్రైట్గా ఇలా లైన్లో ట్రావెల్ చేస్తూ ఫైనల్లీ మనకి ఇక్కడ ఎర్ల్స్ కోర్ట్ అనే ఒక స్టేషన్ ఉంది. అక్కడ డిస్ట్రిక్ట్ లైన్ మారాలి, మధ్యలో సర్కిల్ లైన్ అనేది. సో మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో అక్కడ సౌత్ కెన్సింగ్టన్ స్టేషన్కి కొంచెం దూరం అవుతుంది మనం ఉంటున్న హోటల్, అందుకని ఎర్ల్స్ కోర్ట్లో దిగి అక్కడ మనం మారాల్సి ఉంటుంది అన్నమాట. కంప్లీట్ సెంట్రల్ లండన్ ట్యూబ్ మ్యాప్ ఇది. చూస్తున్నారా ఎన్ని లైన్స్ ఉన్నాయో? బోల్డ్ అని లైన్స్ ఉన్నాయి, బోల్డ్ అని స్టేషన్స్ ఉన్నాయి, 100 స్టేషన్స్ ఉన్నాయి. వీటికి దాదాపు 100 సంవత్సరాల పైన చరిత్ర ఉన్న లైన్స్ కూడా ఉన్నాయి. బేకర్లో నుంచి స్టార్ట్ చేసుకుంటే సెంట్రల్ లైన్ అని, సర్కిల్ లైన్ అని, డిస్ట్రిక్ట్ లైన్. దాంట్లో మనకు పిక్కడిల్లి కనిపిస్తుంది కదా, పిక్కడిల్లి లైన్లో మనకి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉందన్నమాట. ఎలిజబెత్ లైన్ ఒకటి ప్లస్ పిక్కడిల్లి ఒకటి, ఈ 2 ఎయిర్పోర్ట్ నుంచి కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ నార్త్ ఫీల్డ్ స్టేషన్లో ఆగింది. సో ఇంకొక ట్యూబ్ కనిపిస్తుంది మనకి అక్కడ, మీరు చూసుకుంటే పిక్కడిల్లి లైన్. సో ఏం లైన్ అనేది కూడా మనకి అక్కడ అండర్ గ్రౌండ్ మెట్రోలో రాసి ఉంటుంది అన్నమాట. మీకు ఒక విషయం చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. నేను లండన్ వదిలేసి దాదాపు 15 ఇయర్స్ అవుతుంది. 2009 జూలైలో లాస్ట్కి వచ్చాను. ఇప్పుడు 2024 జూన్, అంటే దాదాపు 15 సంవత్సరాల తర్వాత రిటర్న్ వచ్చాను. కానీ ఈ లైన్ కానీ, పిక్కడిల్లి లైన్ కానీ, ట్రైన్స్ కానీ, ఆ ట్రైన్లో వచ్చే అనౌన్స్మెంట్ కానీ ఏ మార్పు లేదు. సో ఇది ఇంకో 50 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఇలాగే ఉంటుంది. సో యూ డోంట్ నీడ్ టు ఫిక్స్ ఎనీథింగ్ వన్ ఇట్ ఈస్ నథింగ్ ఇస్ బ్రోకెన్ అన్నట్టు. సో ఒకవేళ ఎలాంటి సిచ్యువేషన్స్ మార్పులు లేనప్పుడు మార్చాల్సిన అవసరం లేదనే ఫీలింగ్ వచ్చింది నాకు. సో లాస్ట్కి అనౌన్స్మెంట్ చేసే వాయిస్ కూడా సేమ్ ఉంది, ఏ మాత్రం మార్పు రాదు. 15 సంవత్సరాలైనా సరే 15 రోజులు అయినట్టుంది నాకైతే. ఇప్పుడు ఇక్కడ ఒక క్రాసింగ్ కోసం ఆపేశారు. సో కంజెషన్, క్రాసింగ్, ఆపడాలు అన్నీ సేమ్. 15 సంవత్సరాల తర్వాత కూడా నేను ఏదో 15 రోజుల తర్వాత వచ్చినట్టు. ఇప్పుడు లండన్లోని హాలిడే ఇన్ హోటల్కి వచ్చేసాను. కానీ ఈ రూమ్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. నేను ఎందుకు చెప్పడం చూపిస్తాను చూడండి. ఇది 7017 7th ఫ్లోర్. చూసారా? ఇది ఎంతో తెలుసా? 12,000 రూపాయలు. మా చెల్లెలు వచ్చి నన్ను కలిసింది, సో తనే మనకు వీడియో తీస్తుంది. ఇది నాకు యాజ్ ఏ డైమండ్ అంబాసిడర్గా ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్ వచ్చిన తర్వాత నాకు 12,000 రూపాయలకు వచ్చింది. అంటే యాక్చువల్ ప్రైస్ ఇది 25,000 రూపీస్ అంట పర్ నైట్. అసలు స్టార్ట్ అవ్వడంతో ఎండ్ అయిపోయింది. ఎంత చూసారా? ఇంతే. నిన్న మనము దోహాలో 6,000 రూపీస్ తీసుకున్న హాలిడే ఇన్ హోటల్, క్రౌన్ ప్లాజా హోటల్, 6,000 రూపీస్కి ఎంత పెద్దగా ఉందో చూసారు కదా. దాంట్లో బాత్రూమ్ కూడా ఇంతకంటే పెద్దగా ఉంది. సో హాల్, బెడ్రూమ్, బాత్రూమ్ అది అంత పెద్దగా ఉంటే ఇక్కడ ఇంత. సో బేసిక్లీ దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది లండన్ ఎంత ఎక్స్పెన్సివ్ అనేది. యూకే, యూరోప్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. ఇది ప్రాపర్ సిటీ సెంటర్లో ఉంది కాబట్టి ఇంత చిన్న స్పేస్కే వీళ్ళు 12,000 రూపీస్ స్టార్ట్ చేస్తున్నారు. అది కూడా ఓన్లీ 1 నైట్కే బుక్ చేశాను. నాకు యాక్చువల్గా హిల్టన్ హోటల్లో మా చెల్లెలు వాళ్ళు ఇంకో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ డిస్కౌంట్ ఆఫర్ అరేంజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 60 to 70% డిస్కౌంట్స్ వస్తాయంటే అక్రాస్ ద వరల్డ్. సో అది ఎలా ఉందనేది నెక్స్ట్ టైం మనం నెక్స్ట్ హోటల్లో చెక్ ఇన్ చేసినప్పుడు చూద్దాము. అయితే ఇది ఇంతే. సో ఇంతే చిన్నగా ఉంది. ఈరోజు ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది అని అంటే, సో ఇమిగ్రేషన్లో చాలా క్వశ్చన్స్ అడిగారు. దానికి నేను ఎలా ఆన్సర్ చేశాను, ఆ తర్వాత అసలు యాక్చువల్గా మీరు యూకేకి కానీ అంటే ఎన్ని కంట్రీకి వెళ్తే మీకు ఆల్రెడీ అంతకుముందు నా పాత వీడియోస్లో కూడా చెప్పాను, ఖచ్చితంగా మన హోటల్ బుకింగ్స్ అండ్ రిటర్న్ టికెట్ అడుగుతారు అని చెప్పేసి. సో అందుకోసమని ఖచ్చితంగా హోటల్ బుకింగ్ చేసి పెట్టుకున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ రిటర్న్ టికెట్ తీసుకోలేదు. ఎందుకంటే నా ఫార్వర్డ్ జర్నీ అనేది నేను ఇక్కడ నుంచి క్యారిబియన్కి వెళ్తున్నాను కదా అని చెప్పేసి రిటర్న్ టికెట్ అయితే తీసుకోలేదు. అయితే కాకపోతే ఇది నార్మల్ వీసా అరైవలో లేకపోతే ట్రాన్సిట్ వీసానో కాదు. అందుకోసం నేను కాన్ఫిడెన్స్ ఉండింది, ఎట్లాగో మనకి వీసా స్టాంప్ అయ్యి ఉంది కాబట్టి వాళ్ళు ఇది 6 months వరకు వ్యాలిడిటీ ఉంది కాబట్టి సో వాళ్ళు అలౌ చేస్తారు అని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఏమన్నాడంటే రిటర్న్ టికెట్ ఏది అని అడిగాడు. సో నా దగ్గర లేదు. సో నేనేమని చెప్పానంటే, సో ఎన్ని రోజులు ఉంటావు అన్నాడు. సో 15 days అని చెప్పాను. సో వాట్ ఈస్ ద పర్పస్ అని అంటే ట్రావెల్, ఎక్స్ప్లోరింగ్ ద కంట్రీ, ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్ అని చెప్పాను. ఆల్రెడీ 35 countries, ఇది 35th country ఈ ఇయర్లోనే. ఆమె యూట్యూబర్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి. ఆ తర్వాత మరి రిటర్న్ టికెట్ ఏది అని చెప్పేసి అన్నాడు అనమాట. సో రిటర్న్ టికెట్ బుక్ చేసుకోలేదు నేను, ఎందుకంటే ఇక్కడ నుంచి నేను క్యారిబియన్కి వెళ్తున్నాను, అక్కడ వరల్డ్ కప్ కూడా అటెండ్ అవ్వబోతున్నాను అని చెప్పేసి అన్నాను.
అని అడిగితే వాళ్ళు మరి అలా లేకుండా రాకూడదు కదా, మరి రిటర్న్ టికెట్ ఇస్ మ్యాండేటరీ కదా అంటే ఓకే ఐఎమ్ రెడీ టు బుక్ ఇట్ రైట్ నౌ, మీ ముంగంటే కావాలంటే ఇప్పటికిప్పుడే బుక్ చేస్తాను అని చెప్పేసి అన్నాను. ఆ తర్వాత లక్కీలీ నేను 15 years బ్యాక్ ఇక్కడ ఆల్రెడీ యూకేలో ఉండడం వల్ల ఎక్కడెక్కడికి వెళ్తావు అని అడిగితే నాకు ప్రతి ఒక్క సిటీస్ తెలుసు కాబట్టి లండన్, లీడ్స్, మాంచెస్టర్, లివర్పూల్ ఇవన్నీ ప్లస్ అంతేకాకుండా గ్లాస్గో అండ్ మనకి స్కాట్లాండ్లో 2 మేజర్ సిటీస్ ఉన్నాయి, గ్లాస్గో అండ్ ఎడిన్బరా. సో ఎడిన్బరాలో హాగ్మనియన్ ఫెస్టివల్ జరుగుతుందన్నమాట ఇయర్ ఎండ్లో మనకి 31st December నైట్కి. ఆ హాగ్మనీ ఫెస్టివల్ కూడా వెళ్ళానని చెప్పాను. ప్లస్ నేను ఇక్కడ మిల్టన్ కీన్స్ అనే ఒక సిటీలో ఉన్నాను అని చెప్పాను 15 years బ్యాక్. అక్కడ అప్పుడు బ్రిటిష్ టెలికామ్కి వర్క్ చేశానని కూడా చెప్పాను. సో అవన్నీ విన్న తర్వాత 2-3 minutesలోనే అయిపోయింది. కాకపోతే అతను కన్విన్స్ అయ్యి ఓకే బుక్ చేయకపోయినా అవసరం లేదు, మీరు ఇప్పటికిప్పుడు మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేయాల్సిన అవసరం లేదు, మీకు వీలైనప్పుడే చేసుకోండి అని చెప్పేసి ఫైనల్లీ నన్ను ఇమిగ్రేషన్ ఆఫీసర్ అయితే అలౌ చేశారు. కానీ నాతో పాటు ఇంకా వేరే వాళ్ళు కొంతమంది ఎవరైతే ఇట్లా బుక్ చేయలేదో వాళ్ళని కొంతమందిని పక్కన పెట్టేశారు, కూర్చోబెట్టేశారు. సో ఇట్స్ ఎ బిగ్ రిస్క్. నేను ఆ రిస్క్ అన్నెసెసరీ తీసుకున్నాను, మీరు ఇంకోసారి ఆ రిస్క్ మాత్రం తీసుకోకండి. సో వీసా ఉన్నా సరే ఖచ్చితంగా రిటర్న్ టికెట్ తీసుకోండి. నా అలాగా కాకపోతే అందరూ ఇలా హాప్ ఆఫ్ చేయరు కాబట్టి మీకు ఒక ఫిక్స్ ప్లాన్తో వస్తారు కాబట్టి మీకు ఏమి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఫిక్స్ ప్లాన్ లేకుండా వచ్చేటైతే మాత్రం ఖచ్చితంగా ఒక రిటర్న్ టికెట్ అయితే ఒకటి మీరు ఖచ్చితంగా క్యారీ చేయండి. ఇది జరిగింది ఇమిగ్రేషన్లో. సో ఈ యూకే వాళ్ళు చాలా స్ట్రిక్ట్ ఎందుకు అయిపోయిందనంటే యాక్చువల్గా నాతో పాటు ఇప్పుడు మనకు వీడియో ఎవరైతే తీస్తున్నారో మా చెల్లెలు, మా బాబాయ్ కూతురు, దాదాపు 3 years నుంచి ఇక్కడే తను చదువుకుంటుంది. సో నెక్స్ట్ వీడియోలో తనను కూడా రివీల్ చేస్తాము. సో కావేరి అండ్ యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడికి చాలామంది స్టూడెంట్ వీసాస్ మీద వచ్చి లేదా నార్మల్ వీసాస్లో వచ్చి విజిటింగ్ వీసాస్ మీద వచ్చేసి ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు. పాస్పోర్ట్ చేసి ఉండిపోవడాలు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి ఉండిపోవడాలు అనేది చాలా కంట్రీస్లో ఉన్నట్టుగా యూకేలో కూడా చాలామంది చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మా చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే అసలు అన్న మీకు ఎలా వచ్చింది వీసా, ఎందుకంటే యూకేకి ఇంత చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి, అసలు యూకే వీసాస్ విజిటర్స్కి ఇవ్వట్లేదు, మీది పర్ఫెక్ట్ ట్రూ ప్రొఫైల్ ఉంది కాబట్టి మీరు ప్రాపర్ ట్రావెలర్ కాబట్టి మీ పాస్పోర్ట్ మీ ట్రావెల్ హిస్టరీ చూసే ఇచ్చుంటారు, అదర్వైజ్ చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి. సో ఖచ్చితంగా మీకు ఇంకొక సజెషన్ ఏంటి అని అంటే మీరు యూకే కానీ యూరోప్ కానీ వెళ్ళాలనుకుంటే ఫస్ట్ ఒక 3-4 కంట్రీస్ అయినా తిరిగి మీ పాస్పోర్ట్లో స్టాంప్స్ వేయించుకున్న తర్వాత ఓకే ఇతను ట్రావెలర్ అని చెప్పేసి ఒక ఖచ్చితంగా వాళ్ళకు ఒక ముద్ర ఏర్పడాలి. ఆ తర్వాత మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మినిమం ఒక 6 months నుంచి ఒక స్టాండర్డ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఉండాల్సిందే. ఎందుకనంటే మీరు ఒకసారి ఇక్కడ ట్రావెల్ చేస్తున్నారు అంటే ఆ బ్యాలెన్స్ ఉంటేనే మీ దగ్గర అఫోర్డబిలిటీ ఉంటుంది, మీరు ట్రావెల్ చేయగలరు అని ఒక నమ్మకం ఏర్పడుతుంది, అప్పుడే వీసాస్ వస్తాయి. సో నా దగ్గర ఖచ్చితంగా ఒక స్టిఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది, అది ఎప్పుడు నేను టచ్ చేయను, అంతకు మించి దాన్ని లోయర్ వెళ్ళకుండా నేను చూసుకుంటాను. కాబట్టి నాకైతే ప్రస్తుతానికి వీసాస్ అయితే ఇప్పటివరకు అయితే ఇబ్బంది కలగలేదు, అలా కలగకుండానే ఉంటుందని కోరుకుంటూ నెక్స్ట్ మిగతా కంట్రీస్ కూడా మీకు చూపించాలని కోరుకుంటున్నాను. సో దట్స్ ఇట్. నా హోటల్ రూమ్లోంచి వ్యూ చూసుకుంటే ఇదంతా కూడా ఒక టిపికల్ సెంట్రల్ లండన్ స్ట్రక్చర్ ఇది. సో మనకి మామూలుగా యూకేలో అన్ని చెక్క ఇళ్ళు ఉంటాయి, ఇక్కడ మాత్రం కాంక్రీట్ కాకుండా మనకి ఇటుకలు సిమెంట్తో కట్టిన ఇల్లు. సో అన్నీ కూడా 50-100 సంవత్సరాల చరిత్ర కలిగిన బిల్డింగ్స్ అనమాట. కొన్ని 200-300-400-500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇల్లు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు హాలిడే బయటకు వచ్చేసాను. సో మా చెల్లెల్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నా. సో తనే కావేరి చీల, సో మా బాబాయ్ కూతురు. ఇక్కడ లాస్ట్ 3 years నుంచి ఉంటుంది. సో ఇదంతా టిపికల్ ఒక సెంట్రల్ లండన్ స్ట్రక్చర్ అనమాట. యూకే స్ట్రక్చర్ అంటే మనకు మొత్తం అంతా కంప్లీట్గా వుడెన్ స్ట్రక్చర్ తోటి ఇల్లు ఉంటాయి. సో ఇక్కడ మాత్రం అన్నీ మీకు ఇవన్నీ కంప్లీట్ సెంట్రల్ లండన్లో ఇలా ఉంటుంది అనమాట. అన్ని ఇటుకలు, చిన్న ఇటుకలు, దాదాపు 200-300 సంవత్సరాల క్రితం ఇలాంటి ఇటుకలే దొరికాయి, మనలాగా పెద్ద ఇటుకలు లేవు. సో ఇదంతా కూడా కనీసం ఒక 100-200 years చరిత్ర కలిగిన ఇల్లు అనమాట. సో మీరందరూ ఖచ్చితంగా కావేరికి థ్యాంక్స్ చెప్పాలి. ఏ విషయంలో తెలుసా, తను రిక్వెస్ట్ చేస్తేనే అన్న ఖచ్చితంగా యూకేకి వీసా అప్లై చేయండి అన్న, యూకేకి రండి ఒకసారి అని చెప్పేసి అడిగితేనే తను చెప్తేనే నేను రావడం జరిగింది. సో థ్యాంక్స్ టు కావేరి. అండ్ నా యూకే వీసా అప్లై చేయడము రావడము అంత అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇలా వెళ్తూ అసలు దారి ఎలా ఉంది, ఆ తర్వాత మనకి ఇక్కడ ట్యూబ్ స్టేషన్కి వెళ్ళే దారి ఎలా ఉందని చూసుకుందాం. ఓకే రైట్, లెట్స్ గో. సో ఇక్కడ నుంచి మనము ఈ హాలిడే ఇన్ హోటల్ నుంచి మనం ఇప్పుడు ప్రస్తుతానికి ట్యూబ్ స్టేషన్, సో మెట్రో స్టేషన్, ఇక్కడ ట్యూబ్ స్టేషన్ అంటాం అనమాట. సో అక్కడికి వెళ్ళే దారి ఎలా ఉందనేది చూసుకుంటూ వెళ్దాం. మీరు ఒక విషయం, ఇప్పుడు మేము మామూలుగా రెగ్యులర్గా వీడియో తీస్తూ వెళ్తుంటే మీరు ఒకటి గమనించాలి. మనకి జనరల్గా ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా సరే మనకి జాకెట్స్ వేసుకునే వాళ్ళు లేకపోతే చలికి నార్మల్గా వేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ సూట్లు వేసుకొని తిరిగే ఏకైక నగరం లండన్ నగరం. సో ఎవరు చూసినా సూట్లు వేసుకొని తిరుగుతుంటాడు. టిపికల్ ఇంగ్లీష్ వాళ్ళని చూస్తే సూట్ వేసుకొని ఉంటాడు, చూస్తూ ఉంటాడు.
సో ఇదంతా కూడా చూడు, మొత్తం కంప్లీట్ ఎక్కడికి వెళ్ళినా ఒకటే రకమైన బిల్డింగ్స్ కనబడుతున్నాయి మనకి. మనకి మెట్రో స్టేషన్ ఉందంటే ఇలా అండర్ గ్రౌండ్ అనే ఒక సింబల్ కనిపిస్తుంది. సో అక్కడ మనకి మెట్రో స్టేషన్, అండర్ గ్రౌండ్ ట్యూబ్ స్టేషన్ ఉన్నదన్నమాట. చూస్తున్నారు కదా, హై స్ట్రీట్ కెన్సింగ్టన్ స్టేషన్. సో ఇక్కడ ఈ హై స్ట్రీట్ కెన్సింగ్టన్ స్టేషన్లో మనకి అక్కడ ఏమేమి సర్కిల్స్, ఏమేమి లైన్స్ ఉన్నాయనేది కూడా కనిపిస్తుంది. డిస్ట్రిక్ట్ అండ్ సర్కిల్ లైన్, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా. సో మన ఆయిస్టర్ కార్డ్ యూస్ చేసి, చెప్పగా ఆయిస్టర్ కార్డ్ యూస్ చేసి మనము ఎంటర్ అవుతాం. ఇప్పుడు హై స్ట్రీట్ కెన్సింగ్టన్ స్టేషన్ లోపలికి వచ్చాము. ఎక్కడ చూసినా మనకి ఆ స్టేషన్ పేరు అనేది కనిపిస్తుంది. పక్కనే ట్యూబ్ అనేది కనిపిస్తుంది. ట్యూబ్ అంటే మెట్రో ట్రైన్నే వీళ్ళు ట్యూబ్ అని అంటారు. సో అండర్ గ్రౌండ్లో నడిచే వాటిని ట్యూబ్స్ అంటారు అనమాట. ఇది ట్యూబ్ స్టేషన్. సో ఇక్కడ రావడం జరిగింది. సో దీంతో ప్రస్తుతానికి ఈ వీడియో ఆపేస్తున్నాను, ఎందుకంటే ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి. సో ఈ వీడియోని ఇంతటితో ఆపేసి నెక్స్ట్ నేను ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తున్నా అనేది తర్వాత చూసుకుందాం. ఇది లండన్లో డే 1.